హాయ్ అందరికీ. సో అందరూ అడిగారు కదా టు డూ లిస్ట్ చేయమని చెప్పి. నేను ఒక 15 డేస్‌కి బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 15 డేస్‌లో కొంచెం అన్నీ కవర్ చేసుకునేలాగా కొంత టు డూ లిస్ట్ అనేది స్టార్ట్ చేశాను. ఎవ్రీడే ఈవినింగ్ 6:00కి టు డూ లిస్ట్ పోస్ట్ చేస్తా. అంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేస్తా, టెలిగ్రామ్‌లో కూడా చెప్తా. ఇన్ఫార్మ్ చేయడం కూడా నేను షార్ట్ వీడియో చేసి చెప్తానన్నమాట. సో నేనేమనుకున్నానంటే ఈరోజు ఫస్ట్ డే టు డూ లిస్ట్ పిక్చర్ పోస్ట్ చేసేసి టెలిగ్రామ్లో టు డూ లిస్ట్ ఇచ్చేసాను, చూసుకోండి అని చెప్దాం అనుకున్నాను. కానీ సడన్గా చూస్తే అర్థమవుతుందా లేదా, పలానా ఏం చెప్పాలి, ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలని ఊరికే ఒక మాట చెప్తే బాగుంటుందని వీడియో చేస్తున్నా. సో ఎవ్రీడే పోస్ట్ చేస్తాను ప్రతిరోజు ఈవినింగ్ 6:00కి. అంటే రేపటి నుంచి 5th కదా, జూన్ 5th. ఈరోజు ప్రిపేర్ చేసి పెడితే మీరు రేపు స్టార్ట్ చేస్తారు. అంటే రేపు స్టార్ట్ చేసే లిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను బిఫోర్ డే పోస్ట్ చేస్తాను. ఈరోజు 4వ తారీఖు నేను ప్రిపేర్ చేసుకున్నాను. రేపు 5న ఈవినింగ్ పోస్ట్ చేస్తే మీరు రేపు 5 నుంచి స్టార్ట్ చేయాలి. 6వ తారీఖు చేయాల్సినవి రేపు 5 ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. ఎవ్రీడే ఈవినింగ్ 6కి పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్స్, ఈ 4 పార్ట్స్ మీరు 15 డేస్ కంపల్సరీ చేయాలి. 15 డేస్ అన్నీ అయిపోయేలోపు ఇవన్నీ వచ్చి ఉండాలి. సో ఎంతవరకు అనేది నేను చెప్తా. టేబుల్స్ మాత్రం ఈరోజు అంటే రేపు 1 నుంచి 30 వరకు టేబుల్స్ మీరు చదువుకోవాలి. గుర్తున్నా గుర్తుండకపోయినా మీరు చేయాల్సింది చదువుకోవడం, బై హార్ట్ చేయడం, పేపర్ మీద రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అనేది చేయండి. అండ్ ఆ తర్వాత స్క్వేర్స్ 1 నుంచి 30 వరకు. ఆబ్వియస్గా 1 నుంచి 10 వరకు అందరికీ వచ్చు. సో 11 నుంచి 30 వరకు అందరూ నేర్చుకోవాల్సిందే. 11 స్క్వేరు 121, 12 స్క్వేరు 144, 13 స్క్వేర్ 169, 16 స్క్వేర్ అలా చదువుకుంటూ మీరు వెళ్ళాలన్నమాట. ఓకే, 225 ఇలా మీరు ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే గుర్తుంటాయి, మర్చిపోవద్దు. నెక్స్ట్ అలాగే క్యూబ్స్, ఫ్రాక్షన్స్ కూడా ఎట్లా, 1/2 అంటే ఎంత పర్సంటేజ్, 1/3 అంటే 1/4, 1/5 అలా మీరు నేర్చుకోండి. ఒక 20 వరకు అంటే 1/20 వరకు నేర్చుకోవాలి. ఫ్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి చేసుకున్న తర్వాత అప్రాక్సిమేషన్ చేయండి. ఒక 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయమన్నాను కదా అని చెప్పి మీకు నచ్చినట్టుగా కాదు, 20 సెకండ్స్ టైమర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేసుకోండి. అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్. ఓకే, ఇవన్నీ కూడా బోడోమాస్ రూల్ ప్రకారమే ఉంటాయి కదా, సో మర్చిపోవద్దు. నెక్స్ట్ నెంబర్ సిరీస్, 15 నెంబర్ సిరీస్ చేయండి. ఫస్ట్ 1 వీక్ మనం నెంబర్ సిరీస్ ఇద్దాము అండ్ ఆ తర్వాత రాంగ్ నెంబర్ సిరీస్ ఇద్దాం. ఓకే, ఇది క్వాంట్. అన్ని చాప్టర్స్ కవర్ అయ్యేలాగా ఈ 15 డేస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీలో ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఇన్ఈక్వాలిటీతోనే స్టార్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్లో కూడా ఇన్ఈక్వాలిటీతోనే స్టార్ట్ చేయాలి. ఒక 15 క్వశ్చన్స్ స్టార్ట్ చేయండి. ఇవి ఎంత ప్రాక్టీస్ అవ్వాలంటే చూస్తే ఆన్సర్ పెట్టాలి, పెన్ను కూడా యూజ్ చేయొద్దు. నో పెన్ నో పేపర్ అలా కాకుండా చూస్తే ఆన్సర్ పెట్టేలాగా వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 1 డే ఖచ్చితంగా మనం ఐ కాంటాక్ట్తోనే ఆన్సర్ చేయొచ్చు. ఇన్ఈక్వాలిటీస్, సిల్లాజియమ్స్ ఒక 15 చేయండి. అండ్ డైరెక్షన్ క్వశ్చన్స్ చేయండి. పజిల్ చేయండి. ఎనీ 3 తీసుకోండి. అంటే ఏదైనా ఒక 3, సర్కిల్ తీసుకుంటారా, స్క్వేర్ పజిల్ తీసుకుంటారా, ర్యాంక్ తీసుకుంటారా, ఆర్డర్ వైజ్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో పజిల్స్ ఏవైనా ఒక 3 రకాల పజిల్స్ చేయండి. సిల్లాజియమ్స్ ఇక్కడ క్లాస్ కాకుండా ప్రాక్టీస్ ఏదైతే చేస్తారో సిల్లాజియమ్స్ క్లాసెస్ కూడా వినండి. ఎప్పుడు ఈ 15 సిల్లాజియమ్స్ మీరు చేసేటప్పుడు మీకు డౌట్స్ వచ్చినా అర్థం కాకపోయినా ఏమైనా ఉంటే సిల్లాజియమ్స్ ఒక ఆన్లైన్ క్లాస్ వినండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బోర్డులో దొరుకుతాయి. ఆ తర్వాత సెక్షనల్ టెస్ట్ ఎలా అంటే, ఇప్పుడు నేను గైడ్లీ వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా, మీరు ఏదైతే వాడతారో అందులో ఫ్రీ క్విజెస్ ఉంటాయి కదా, అందులో సెక్షనల్ ఉంటాయి కదా, రీజనింగ్ ఇన్ఈక్వాలిటీస్, లేకపోతే రీజనింగ్లో సిల్లాజియమ్స్, లేకపోతే రీజనింగ్లో పజిల్స్, అలా ఏదైతే ఒక సెక్షనల్ ఉంటుందో వాటిని 10 minutes క్విజ్ అయినా, 15 minutes క్విజ్ అయినా, లేకపోతే ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్, ప్రిలిమ్స్ ఏదైనా ఒక సెక్షనల్ టెస్ట్ ఇవ్వండి. ఆల్ఫాబెట్ సిరీస్ నేర్చుకోండి, రివర్స్ ఆల్ఫాబెట్ సిరీస్. దీని నుంచి 100% 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి రీజనింగ్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఒకటే ఒక మాట, ఇంగ్లీష్ని డే 1 నుంచే మొదలు పెట్టుకోండి. ఎప్పుడూ నెగ్లిజెన్సీ చేయొద్దు. ఎడిటోరియల్ క్లాస్ వినండి అబ్బా డైలీ. మీరు ఏ టీచర్ని ఫాలో అవుతారో వాళ్ళ ఎడిటోరియల్ క్లాస్ వినండి. అర్థం కాకపోయినా అట్లీస్ట్ ఒక 4-5 డేస్ డైలీ చూస్తే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీకే అర్థం అవుతుంది. నెగ్లెక్ట్ చేయొద్దు, దానికి అలవాటు పడిపోతారు. ఎడిటోరియల్ క్లాస్ వినండి. మీరు పేపర్ వేయించుకుంటే ఎడిటోరియల్ క్లాస్ ఏదైతే చెప్తారో అదే పారాగ్రాఫ్ లేదా అదే కంటెంట్ ఎడిటోరియల్ న్యూస్ పేపర్లో కూడా ఉంటుంది. క్లాస్ విన్న తర్వాత ఆ న్యూస్ పేపర్లో వచ్చేవి ఇంకా తెలియని వొకాబ్స్ ఏవైతే ఉంటాయో
వాటిని మీరు రాసుకోండి. ఓకే, ఏదైతే క్లాస్ వింటారో అందులో వొకాబులరీ చెప్తారు కదా, అందులో వచ్చే వొకాబులరీ 100% గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బై హార్ట్ చేయండి. ఈరోజు చదివితే గుర్తుండాలని ఏం లేదు, ముందు ఆ వచ్చే 10-15 బై హార్ట్ చేశాక రేపు రివిజన్ చేయండి, ఆటోమేటిక్గా గుర్తుంటాయి. నెక్స్ట్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కూడా స్టార్ట్ చేసేసేయండి. తెలుగులో కూడా ఉన్నాయి వీటిని, సో యూట్యూబ్లో వెతకండి. 5 రూల్స్ అన్నాను, అట్లీస్ట్ 3 రూల్స్ అన్నా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక రీడింగ్ పారాగ్రాఫ్ అనేది చేయండి, అంటే నీట్గా చదవడము, దాని నుంచి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయడం అనేది అట్లీస్ట్ ఒక ఆర్సీ సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఎర్రర్స్ మీకు ఏం తెలియకపోతే గ్రామర్ స్టార్ట్ చేయండి, క్లాసెస్ వినడం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ తర్వాత ఎర్రర్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి, తప్పులైనా పర్వాలేదు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆల్రెడీ నేను 3 క్లాసెస్ ఇడియమ్స్ మీద పోస్ట్ చేశా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే 10 ఇడియమ్స్ అందులో నేర్చుకోండి. లేదు మీ దగ్గర బుక్ ఉందా, క్లాస్లో వింటారా, అదర్ ఏదైనా ఉన్నా పర్లేదు, 10 ఇడియమ్స్ మాత్రం నేర్చుకోండి. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన సెక్షన్. జనరల్ అవేర్నెస్, దీన్ని అసలు మిస్ చేయొద్దు. డైలీ జీకే చదువుకోవడం అనేది అసలు మిస్ చేయొద్దు. మీరు ఏదైతే వెబ్సైట్ ఫాలో అవుతారో ఆ వెబ్సైట్ ఫాలో అవ్వండి. రేపు 5వ తారీఖు కదా, రేపు నైట్ కూర్చొని లేదా మార్నింగ్ అన్నా ఏవైతే కరెంట్ అఫైర్స్ పోస్ట్ చేస్తారో ఆ కరెంట్ అఫైర్స్ని ఒక ½ అన్ అవర్ చదవండి. వాటిని మళ్ళీ నైట్ రివిజన్ చేయండి, అంటే 2 days రివిజన్ అవుతుంది. ఒక స్టోరీ లాగానో ఒక న్యూస్ లాగానో గుర్తుపెట్టుకోండి, ఏదో సోషల్ చదువుతున్నట్టు బట్టి పట్టద్దు. ఓకే, అలా కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనకి నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 6 months కరెంట్ అఫైర్స్ చదవాలా అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలా. సో ఏప్రిల్ మంత్ ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మంత్లీ PDF తీసుకొని చదవడం స్టార్ట్ చేయండి. మీరు 2 days చదువుతారా, 3 days చదువుతారా, 4 days చదువుతారా, 1 week చదువుతారా, 15 days పెట్టుకున్నాం కదా, ఆ 15 daysలో అట్లీస్ట్ 3 months అన్నా కవర్ చేసేలాగా, అంటే 5 రోజులు ఒక మంత్ పెట్టుకుందాం. ఏప్రిల్ మంత్ మళ్ళీ రాస్తున్నా, ఈరోజు Day 1, 10th కల్లా నాకు ఏప్రిల్ మంత్ PDF మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఓకే, అలా చదువుకోండి. సో మంత్లీ క్యాప్సిల్ స్టార్ట్ చేయండి. స్టాటిక్లో కూడా ఒక చిన్న పార్ట్ ఇచ్చాను, మినిస్ట్రీ పోర్ట్ఫోలియో మొత్తం చదివేసుకోండి, రివిజన్ చేసేసుకోండి రేపు. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా IPL జరిగింది, IPL మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. 2023లో IPL మీద టూ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఓకే, IPL ఎప్పుడు జరిగింది, ఎన్నో ఎడిషను, అందులో వచ్చిన ప్రైజెస్ ఏంటి, క్యాష్ ప్రైజ్ ఏంటి, ఓకే, ఆరెంజ్ ట్రోఫీ ఎవరికి, ఇలా సమ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో IPL మీద కొన్ని క్వశ్చన్స్ చదువుకోండి. అండ్ ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఇదే జీకేని మళ్ళీ నైట్ రివిజన్ చేయండి. ఊరికే పడుకొని కూడా స్వైప్ చేస్తూ రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. ఇవి 5 parts. ఓకే, ముందు అన్నీ కూడా అప్డేట్ చేస్తా. మీరు ఇంకా ఏం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే, ఏదైనా ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీరు ఏదైతే మళ్ళీ చెప్తున్నా, తెలుగులో ఎక్కడా ఎగ్జామ్స్ లేవు, ఎక్కడా లేవు. 200 రూపీస్ పెట్టుకొని ఒక మంచి మాక్ టెస్ట్ సిరీస్ మీరు కొనుక్కోండి. బ్యాంక్ జాబ్ కొట్టాలంటే ఒక టెస్ట్ సిరీస్ ఫ్రీగా లేవండి, ఫ్రీగా 1 or 2 మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత మనం ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలీ ఒక 2-3 మాక్ టెస్ట్ రాయాలి అంటే కొనుక్కోవాలి. పెద్ద ఖర్చు ఏమీ ఉండదు, 250 రూపీస్ కంటే ఎక్కువ ఎందులోనూ లేదు. సో పర్చేస్ చేసుకోండి నా మాట విని. స్పీడ్ డ్రిల్స్ ఉంటాయి, అంటే టాపిక్ వైజ్గా, అంటే లైక్ అప్రాక్సిమేషన్స్ మీద, రాంగ్ నెంబర్ సిరీస్ మీద, లేకపోతే ఈక్వేషన్స్ మీద, అలా మీకు నచ్చిన టాపిక్ ఏదైనా చేసుకోండి. క్విజెస్ అటెంప్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈరోజు జీకే చదువుతారు కదా, నైట్ జీకే క్విజెస్ ఎందులో ఒక దాంట్లో ఉంటాయి కదా, ఊరికే అటెంప్ట్ చేయండి. కరెక్టో తప్పో, రైటో రాంగ్ ఏదో ఒకటి. ఇంగ్లీష్ క్విజెస్ అటెంప్ట్ చేయండి. డైలీ అడ్డాలో 5 questions 10 questions వస్తాయి. తప్పైనా పర్లేదు, మార్క్స్ రాపైనా పర్లేదు, ముందు అటెంప్ట్ చేయడం అనేది ఒక అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్కి, రీజనింగ్కి, క్వాంటిటీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక సెక్షన్ అన్నా మర్చిపోకుండా చేయండి. ఇది మొత్తం నేను చెప్పాల్సిన విషయం. మీరు ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశారు, కష్టపడకుండా గవర్నమెంట్ జాబ్స్ రావు కదా. సో పక్క వాళ్ళతో కంపారిజన్ వద్దు. అలా అని చెప్పి 1-2 గంటల్లో చదువుకుంటే జాబ్స్ రావడం కూడా కష్టమే. మీరు హోమ్ ప్రిపరేషన్ చేసుంటే అన్ని పనులు ఎట్ ఏ టైం కంప్లీట్ చేసుకొని చదువుకోవడం కోసం 6-7-8 గంటలు కొంచెం కష్టపడండి, బ్రేక్ తీసుకోండి. ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళైతే ఆటోమేటిక్గా అక్కడ చదువుకుంటారు. సో హోమ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మినిమం 6-7 hours స్పెండ్ చేయగలిగితే నోటిఫికేషన్ వచ్చినప్పుడు రోజంతా కూర్చొని చదవడానికి మన బాడీ, మైండ్ అన్నీ అలవాటైపోతాయి. ఓకే,
లాస్ట్లో రేపు స్టార్ట్ చేసిన ఈ పీడిఎఫ్ అంటే ఈ టు డూ లిస్టు నైట్ నిద్రపోయేలోపు ఏమనిపించిందో మీకు మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. సాల్వ్ చేసేటప్పుడు కష్టం అనిపిస్తోందా, స్పీడ్ రాలేదా, నచ్చిందా, నచ్చలేదా, చేయగలిగానా లేదా, ఇంట్రెస్ట్ వచ్చిందా అని మీకు మీరు ఫీడ్బ్యాక్ రాసుకొని దాన్ని రేపటి రోజులో అట్లీస్ట్ 20% అన్న ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ టు డూ లిస్ట్ పేపర్ అనేటటువంటిది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా. మార్నింగ్ ఒక వీడియో పెట్టినప్పుడు టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదని అన్నారు. మీకు టెలిగ్రామ్ లింక్ ఓపెన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ డైరీ అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది. లేదు అంటే నా ఛానల్లో బయోలో ఉంటుంది టెలిగ్రామ్ లింక్, అక్కడ కూడా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో కింద కూడా నేను డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తా, కామెంట్లో కూడా పిన్ చేస్తా. మీకు అది ఓపెన్ అవ్వకపోతే లింక్ బ్లూ కలర్లో కనిపించకపోతే అక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కాపీ తీసుకెళ్ళి టెలిగ్రామ్లో పేస్ట్ చేసుకొని ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఇదే టు డూ లిస్ట్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఎవరికైనా టెలిగ్రామ్ ఓపెన్ అవ్వకపోతే. ఓకే, అందరూ సాల్వ్ చేయండి, మీకు మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి. ఇందులో అట్లీస్ట్ 70% అయినా మీరు సాల్వ్ చేస్తారని నెక్స్ట్ మళ్ళీ డే 2లో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ రేపు ఈవినింగ్ 6 o'clockకి మరికొత్త టు డూ లిస్ట్తో మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో చూసిన వాళ్ళు టు డూ లిస్ట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను చెప్పే ప్రతి విషయం మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను చెప్పే ప్రతి విషయం మీ వరకు రాదు. ఓకే.